ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. మురారిని చూస్తుంటే బాధేస్తుంది అత్తయ్య గారు. ఇది మన మంచి కోసమే కదా చేస్తుంది. ఇప్పుడు నువ్వెళ్ళి నీ పార్ట్ని ఫినిష్ చెయ్యి. వెళ్ళు. ఏంటి మురారి అలా ఉన్నావు? ఏం లేదు. నాకు తెలుసు నువ్వు మదర్స్ డే కోసం చేయించే డెకరేషన్ కి డబ్బు ఎలా కట్టాలని టెన్షన్ పడుతున్నావు కదా. ఇది నీకెలా తెలుసు? డెకరేషన్ వాడితో నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను. వాడు డబ్బు మొత్తం కట్టకపోతే డెకరేషన్ పనులన్నీ ఆపేస్తానంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడికి కట్టిన డబ్బు 10,000 నేను దాచుకున్నవి, 15,000 మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్నవి. ఇప్పుడు మిగతా డబ్బు ఎవరిని అడగాలో, అడిగినా ఇప్పటికిప్పుడంటే ఎవరిస్తారు? పోనీ నా సేవింగ్స్ ఇస్తాను, తీసుకువెళ్ళి కట్టే. నీ డబ్బులా? నన్ను వద్దులే. మరేం చేస్తావు? ఎలా? పోనీ మదర్స్ డే సెలబ్రేషన్ ఆపేస్తావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అదెలా ఆపేస్తాను? నాకు తెలుసు మురారి, నువ్వు ఖచ్చితంగా అది చేసే తీరాలి. లేదంటే ఈసారి ద్వారకా బావగారు మీ అమ్మగారు ముందు చాలా గొప్ప కొడుకైపోతాడు. అత్తయ్యగారు ఆయన్ని మళ్ళీ నా కొడుక్కి నేనంటే ఎంత ప్రేమో అని పొగుడుతారు. నో నో, అది జరగకూడదు. అమ్మ నాది. అమ్మ నాకే సొంతం. అమ్మ నాది. కూల్ కూల్ మురారి, కూల్. నాది. నాకు తెలుసు, ఐ నో. కానీ ఎలా? ఏం చేస్తావు? ఈరోజు నైట్కి ఓ ఫైట్ ఉందిరా, వస్తావా? వద్దురా, నేను రాను. రేయ్, సూపర్ ఫైట్ రా. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? 1,00,000 రూపాయలు. చేస్తాను. నేనే మదర్స్ డే చేస్తాను, ఏదేమైనా. రేయ్, నేను ఫైట్కి వస్తున్నాను. ఆ ప్రైజ్ మనీ నాకు అవసరం. నేను వస్తున్నాను. మురారి, ఎస్, నేను వెళ్తాను. అమ్మ కోసం వెళ్తాను. అట్ ఎనీ కాస్ట్. అమ్మ నాది. వాడికి నేను అమ్మను వదులుకోను. అమ్మ నన్నే ప్రేమించాలి, నన్నే ప్రాణం అనుకోవాలి. నేనే అమ్మకి ప్రాణం అవ్వాలి. అంతే. మురారి, కార్తీక్ 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 మయూరి, ఇదిగో బాత్రూంలో వేడినీళ్లు పెట్టాను. టవల్ తీసుకువెళ్ళి వేడినీళ్లలో ముంచి పిండేసి ఒళ్ళంతా బాగా తుడుచుకొనిరా. స్నానం చేయకు, సరేనా? సరే, మీరు బయలుదేరతారా? ఏ, నేనిక్కడుంటే నీకేమైనా అడ్డమా? అది కాదు, అవంతి గారు ఫోన్ చేసి మిమ్మల్ని మేడం గారు రమ్మన్నారని చెప్పారు కదా, అందుకే. నీకు వంట ప్రిపేర్ చేసి భోజనం చేసి పెడతానని అవంతితో చెప్పాను. నువ్వు నీ పని చూసుకో. సరే, మీరు కొంచెం అటు తిరిగి నిలబడితే నేను టవల్ కట్టుకుని బాత్రూంలోకి వెళ్తాను. ఏయ్, నువ్వేమన్నా ఆడపిల్లవా? సిగ్గులేదు? చాలా ఉంది, అందుకే తిరగమంటున్నాను. అయ్యిందా? ఉండండి, నేను బాత్రూంలోకి వెళ్ళాలి కదా. మయూరి గారు, ఏమైంది?
విరిసిన ప్రాయం నీదే మధుబాల, విసిరిన బాణం నేనై నిలువెల్ల, ఒకటై ఆడే వేళ రసలీల, మిగిలిన లోకం తోటి మనకేలా, తకధీం తాళం తడిహిల్దోళం, కలిసే కాలం కసి కల్లోలం, లేదాధరమే సుమధురమే అడిగినదే. రా మురారిగాడు పోటీకి వస్తున్నాడా? వస్తున్నాడు రా, చాలా కష్టపడి ఒప్పించావాణ్ణి. ఈసారి మాత్రం మురారిగాడు ఓడిపోతాడురా, రాజేషే గెలుస్తాడు. లేదురా, ఎప్పుడు గెలిచినా గెలవకపోయినా ఈసారి మాత్రం ఖచ్చితంగా మురారిగాడి గెలవాలి. అదేంట్రా, రాజేష్ ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, వాడే గెలుస్తాడని అనుకున్నాం కదా. లేదురా, ప్లాన్ మారింది. ప్లాన్ ఏంట్రా? అసలు మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు. మురారిని చాలా కష్టపడి బాక్సింగ్ ఆడడానికి ఒప్పించారు. దానికోసం మురారి ఫ్రెండ్స్ ని పిలిచి వాడికేదో చెప్పారు. ఇంకెవరికో ఫోన్ చేసి డెకరేషన్ ఆపించేస్తామన్నారు. కానీ ఇంత చేస్తే మురారి వెళ్లి బాక్సింగ్ ఆడి ప్రైజ్ మనీ గెలుచుకొని ₹1,00,000 గ్రాండ్ గా దుర్గకి మదర్స్ డే పార్టీ ఇస్తాడు. దీనికోసం మీరిదంతా ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా చేసింది మురారిని అరెస్ట్ చేయించడానికేనమ్మా. అసలు ఇందులో మురారి అరెస్ట్ గాని తనకి ద్వారక మీద ద్వేషం పెరగడం గాని ఏమీ లేవే. నక్షత్ర, మురారి గేమ్ ఆడ్డానికి వెళ్తాడు, గెలుస్తాడు. కానీ ఆ ప్రైజ్ మనీతో మదర్స్ డే పార్టీ మాత్రం చేయలేడు. చేయలేడా? ఎందుకు? ఎందుకంటే ఆ రెండింటికి మధ్యలోనే ద్వారక మురారిని అరెస్ట్ చేస్తాడు. అంటే మురారి గెలవడానికి మదర్స్ డే పార్టీకి మధ్యలో వేరే ఏదో జరగబోతుందా? అవును. ఏంటది? గేమ్. వాట్? మురారి ఆడే గేమ్ కాదు, నేను ఆడే గేమ్. నా గేమ్లో మురారి అరెస్ట్ ఉంటుంది, ద్వారకా మురారీలా గొడవ ఉంటుంది. మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. అదే ఆ గేమే ఏంటో చెప్పమంటోంది నక్షత్ర. తినబోతూ రుచి అడగడం ఎందుకు? జస్ట్ వెయిట్ అండ్ సీ. గేమ్ అంతా అయిపోయాక నువ్వే వచ్చి మెచ్చుకుంటావు. వావ్ అత్త, నువ్వు సూపర్ గ్రేట్ అంటావు. అవంతి, మయూరెక్కడా? అవంతి. అత్తయ్య, మయూరి, ఎప్పుడో కార్తీక్ ఎలా ఉందో చూసొస్తానని వెళ్ళిందానివి, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? అది కార్తీక్ ని చూసి అటునుంచటు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కొన్ని బుక్స్ ప్రిపేర్ చేసుకుని వస్తున్నాను. సరే సరే, నువ్వు 2 రోజులు ఎక్కడికి బయటికి వెళ్ళకు. ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా నాకు చెప్పకుండా వెళ్ళకు. అలాగే అత్తయ్య. సరే, లోపలికెళ్ళు. అమ్మా, కొంచెం అర్జెంట్ పనుంది, నేను బయటికి వస్తాను. రే, ఎక్కడికి రా? ఫ్రెండ్స్ దగ్గరకమ్మా, వచ్చేస్తానులే. మురారి ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్స్ దగ్గరికి. నైట్ టైంలో ఫ్రెండ్స్తో పనే ఉంటుంది. అది ఏదో సరదాగా. ఈ రోజుకి నీ సరదాలని దాచేసుకో, ఎక్కడికి వెళ్ళొద్దు. లోపలికి వెళ్ళి సంతోషంగా సరదాగా ఉండు. లేదన్నయ్య, 1 గంట పనుంది, నేను వెళ్ళేసి వస్తాను. పనా? ఇప్పుడే సరదా అన్నావు, అది అప్పుడే పనిగా మారిపోయిందా? అది కాదు, కొంచెం ఇంపార్టెంట్. ఏంట్రా నీకు ఫ్రెండ్స్తో అంత ఇంపార్టెంట్ వర్క్? అది
అది నువ్వు ఈ టైంలో బయటికి వెళ్ళటం మంచిది కాదు, ఇంట్లోనే ఉండు. అదేంటన్నయ్య, నేనేదో చిన్నపిల్లన్న అయినట్టు ఈ టైంలో వెళ్ళొద్దు ఆ టైంలో వెళ్ళొద్దు అని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావేంటి? మురారి, అన్నయ్య ఏం చెప్పినా ఏం చేసినా నీ మంచి కోసమే కదా. లోపలికి వెళ్ళు. అమ్మా, చాలా ఇంపార్టెంట్ పనమ్మా. అరే, ఎంత ఇంపార్టెంట్ పనైనా రేపు అన్నయ్య చెప్పేంత వరకు నువ్వు బయటికి వెళ్ళకు. ఇది మనందరి మంచి కోసం. కావాలంటే నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఆ వర్క్ ఏదో రేపటికి పోస్ట్ పోన్ చేయమని చెప్పు. సరేనా? లోపలికెళ్ళు. తమ్ముడు డిసప్పాయింట్ అయ్యాడు కదమ్మా. చిన్నవాడు కదా, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సరే, జైలు నుంచి అన్న ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదమ్మా, రాజశేఖర్ ఇంకా జైల్లోనే ఉన్నాడు. ద్వారకా, మన ఇంట్లో ఉండేవాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు, ఒక్క నువ్వు తప్ప. ఏంటమ్మా నువ్వు అనేది? డ్యూటీ కోసం నువ్వు బయటే ఉంటున్నావు, అందుకే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను. నేను పోలీసునమ్మా. మృగానికి మంచి చెడు, చట్టం, న్యాయం ఇవేమీ తెలీదు కదా. దానికి తెలిసిందంతా ఒక్కటే, దుర్మార్గం. వాడికి తెలిసిన దారిలో వాడొస్తే నాకు తెలిసిన పద్ధతిలో నేను వాడిని షూట్ చేసి పారేస్తాను. ఆ మృగం నిన్నేదో చేసేస్తుందని భయం కాదు ద్వారకా. నీకు చిన్న గాయం చేసినా నా గుండె గాయమవుతుంది. అమ్మా, ఆ రాజశేఖర్కి శిక్ష వేయించినా జైల్లో ఉంచినా కూడా దుర్మార్గాలు చేస్తూనే ఉన్నాడు. ఒక్కసారి బట్టలకి మట్టి అంటితే ఆ మనిషి బురదలో కూర్చోడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒకసారి మనిషి చెడిపోతే ఎంత దుర్మార్గానికైనా వెనకాడ్డు. నువ్వేం కంగారు పడకమ్మా, నా జాగ్రత్తలో నేనుంటాను. వాణ్ణీసారి గనక పట్టిస్తే వాడు స్ట్రైట్గా తీహార్ జైలుకెళ్ళిపోతాడు. మనకి వాడి పీడ పోతుంది. తప్పకుండా అమ్మా, రాజశేఖర్ తప్పకుండా దొరుకుతాడు. మురారికి వాళ్ళమ్మని దూరం చెయ్యాలనే కదా కరెక్ట్ గా బర్త్డే విషెస్ చెప్పడానికి హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఫుడ్ పాయిజన్ డ్రామా ఆడి అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. మా అమ్మ తనకంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తుందని నీ మొగుడికి అసూయ పెరిగింది. మా అమ్మ బాధపడకుండా ఉండడం కోసమే నేను నీ మొగుణ్ణి అన్నయ్య అని పిలుస్తున్నాను. అది నా గుండెల్లోంచి వస్తున్న పిలుపు అనుకుని ఇక నుంచి మీరు నా దగ్గర ప్రేమ నటించాల్సిన అవసరమేం లేదు. అమ్మ ముందు తప్ప మనం శత్రువులమే. అవంతి, 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 ఏంటవంతి ఇలా డల్గా ఉన్నావు? ఏమీ లేదు ద్వారకా. ఏంటి అమ్మ టెన్షన్ పడుతున్నట్టు నువ్వు కూడా నా గురించి టెన్షన్ పడుతున్నావా? అదే రాజశేఖర్ నన్ను ఏమైనా చేస్తాడని టెన్షన్ పడుతున్నావా? చెప్పవంతి, ఎందుకు అలా ఉన్నావు? ఏమీ లేదు ద్వారకా, నేను బాగానే ఉన్నాను కదా. మరి రోజు డ్యూటీ నుంచి రాగానే హుషారుగా పలకరించేదానివి, ఈరోజు ఎక్కడున్నదానివి అక్కడే ఉండిపోతున్నావు. అదేం లేదులే, ఏదో ఆడవాళ్ళకి కొన్ని ఉంటాయి కదా. ద్వారకా, నాకొక డౌట్. ఏంటి? అదే బలరాముడు కృష్ణుడు ఒక తల్లి కడుపున పుట్టలేదు కదా. అవును. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు కదా. అవును, మాలాగే. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడైనా విడిపోయేంత పెద్ద గొడవలు వచ్చాయా? పెద్దవాడైన బలరాముడు కోపిష్టైనా చిన్నవాడైన కృష్ణుడు చాలా ఇంటెలిజెంట్, ఎఫిషియెంట్ పర్సన్. అందుకే వాళ్ళ మధ్యన చిన్న చిన్న మాటలు వచ్చినా కృష్ణుడు వాటిని చాలా టెక్నిక్తో ట్యాకిల్ చేసేవాడు. ఇక్కడ చిన్నవాడే గొడవకి దిగుతున్నాడు. మరి రాముడు లక్ష్మణుడు 14 ఏళ్లు వనవాసంలో కలిసున్నారు కదా, వాళ్ళకైనా ఎప్పుడైనా గొడవలొచ్చాయా? రామలక్ష్మణులు, బలరామకృష్ణులు మా అన్నతమ్ముల్లాంటి వాళ్ళు. మాలాగే వాళ్ళు కూడా ఎప్పుడూ గొడవలు లేకుండా చాలా సంతోషంగా కలిసిమెలిసి ఎంతో ప్రేమగా ఉన్నారు.
ఒకవేళ మీ అన్నదమ్ముల మధ్య పెద్ద మనస్పర్ధేదైనా వస్తే? అవంతి, ఏం మాటలవి? ఎప్పుడు ఇలాంటి ఊహ కూడా రానివ్వక అవంతి. నా తమ్ముడు అన్న మీద లక్ష్మణుడంత భక్తున్నవాడు, కృష్ణుడంత ప్రేమున్నవాడు. అలాంటి తమ్ముడితో గొడవనే మాటే నేను ఊహించలేను. నా తమ్ముడైతే అసలు ఆ మాట అన్నందుకే నిన్ను చాలా తిట్టేసేవాడు. వాణ్ణి వదిలి నేనుండలేను, నన్ను వదిలి వాడు బ్రతకలేడు. అయితే రేపు మదర్స్ డే చేసేది నువ్వు కాదుగా? తమ్ముడు మదర్స్ డే సెలబ్రేట్ చేస్తానని చెప్పాక ఇంకా నేనెందుకు చేస్తాను? జస్ట్ అమ్మకి గిఫ్ట్ మాత్రమే ఇస్తాను. అది మొన్న మురారి బర్త్డే రోజున మన వల్లే కదా అత్తయ్య గారు నైట్ 12 o'clockకి మురారికి విషెస్ చెప్పలేకపోయారు. కనీసం ఈ మదర్స్ డే కైనా అలాంటివి జరగకుండా ఉంటే. అరే, అప్పుడంటే నీకు ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి అది తప్పలేదు. ఇప్పుడు అలాంటిది ఎందుకు జరుగుతుంది? జరుగుతుందని ఊహించట్లేదు ద్వారకా, జరగకూడదని కోరుకుంటున్నాను. ఓ, ఇందాకటి నుంచి ఎందుకు డల్గా ఉన్నావు? పుట్టినరోజుకి జరిగింది మళ్ళీ జరిగితే మురారి మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడేమోనని టెన్షన్ పడుతున్నావా? నువ్వు అసలు ఆ టెన్షనే పడకవంతి. ఒకవేళ అలాంటిదేమైనా జరిగినా తమ్ముడు చచ్చినా నన్ను అపార్థం చేసుకోడు. సరే, నేను ఫ్రెష్ వస్తాను. అయ్యో, నేను ఈ మనిషికి ఎలా చెప్పాలి? నీ తమ్ముడే నీ మీద చాలా ఘోరమైన నింద మోపాడని ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి ద్వారకా? నేను బయటికి వెళ్ళకూడదా? వెళ్ళకూడదని వాడు చెప్పడం, అమ్మేమో వాడి మాటకే ఓటేయడం. అసలు అమ్మకి వాడేంటో తెలియట్లేదు. అరే, ప్రతి దానికి నాకడ్డం పడతాడేంటి? అసలు నేనేం చేస్తే వాడికెందుకు? అసలు నేనెందుకు బయటికి వెళ్ళకూడదు? నక్షత్ర, 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 ఏంటమ్మా ఇది? ఈ ఇంట్లో మనుషులెవ్వరికీ స్వేచ్ఛ లేదా? అరే, మనమెవ్వరూ ఆ ద్వారకకి చెప్పకుండా బయటికి వెళ్ళొద్దంటాడేంటి? ఈ ఇంటికి పెద్ద దుర్గనా లేక ఆ ద్వారకనా? ఏయ్, నాకసలే చాలా మంటగా ఉంది. నువ్విలాంటి మాటలు మాట్లాడి నాకింకా చిరాకు పెంచకు. సరేలే మురారి, నీకు మీ అన్నయ్య ఏం చేసినా బానే ఉంటుంది. ఏయ్, ఎవడన్నయ్యా? ఎవడు? నాకు వాడు అన్నయ్య అన్నావంటే ఇంట్లోంచి బయటికి తోసేస్తాను. సువర్ణ, ఎందుకు అనవసరంగా రెచ్చగొట్టి మెడపట్టి బయటికి తోయించుకుంటావు? ఇంటి నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నానని బాధపడుతోంది నువ్వు ఒక్కదానివే కాదు, మురారి కూడా. మనం ఈ ఇంటికి సంబంధించిన మనుషులం కాదు కాబట్టి ఓకే, కానీ పాపం మురారి తన సొంతిల్లనుకుని ఇన్నేళ్లు గడిపిన ఈ ఇంట్లో నిన్నగాక మొన్నొచ్చిన ద్వారక అజమాయిషీ చేస్తూ తనని బయటికి వెళ్ళొద్దని ఆపేశాడంటే మురారికి ఎంత మండిపోతూ ఉంటుందో ఆలోచించు. ఇదెలా ఉందంటే నక్షత్ర, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు డామినేట్ చేసినట్టు. లేటెస్ట్గా చెప్పాలంటే ముందొచ్చిన ల్యాండ్ ఫోనుల్ని మొన్నొచ్చిన సెల్ ఫోన్లు తొక్కేసినట్టుంది. అరే, అయినా అసలు మురారిని ఎందుకు ఆపుతున్నాడు? ఎందుకో నాకు తెలుసు. ఎందుకు? మురారి బయటికి వెళ్తే బాక్సింగ్ ఆడి డబ్బులు గెలుస్తాడు.
డబ్బులు గెలిస్తే మదర్స్ డే చేస్తాడు. మదర్స్ డే చేస్తే దుర్గాత్తయ్య గారు మురారి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు. అలా చూపిస్తే ఆయన భరించలేడు. మురారి అత్తయ్య గారికి దగ్గరవ్వకూడదు, దూరం అవ్వాలి. ఆయన ఏం అందుకే ఏదో ఒక కారణం చూపించి మురారిని ఇంట్లోనే కూర్చోబెట్టేస్తాడు. వాడు కూర్చోబెడితే నేనొక మూలను కూర్చోవాలా? ఇది నా ఇల్లు. నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టుంటాను. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. నన్నెవ్వడు ఎవ్వడూ ఆపలేడు. నువ్వెంత గింజుకున్నా దుర్గమ్మ నాకు మాత్రమే అమ్మవుతుంది. నీకెప్పటికీ అమ్మ కాదు. అమ్మ నీ మీద చూపించేది ప్రేమ కాదు, జాలి. నీకు ఎవ్వరూ లేరని జాలి.